Hello guys, I'm back with another video. So in this video I'll be discussing about differential equations. చాలామంది అడిగారు, చాలామంది కాదు కొంతమంది అడిగారు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి చేయమని. సో నేను డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీద చేస్తాను వీడియో. ఈరోజు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సిలబస్ ఏంటి, ఎన్ని టైప్స్ ఉంటాయి అండ్ ఆర్డర్ అండ్ డిగ్రీ గురించి చూద్దాం. ఆర్డర్ అండ్ డిగ్రీ నుంచి డెఫినెట్ క్వశ్చన్ వస్తుంది. దీంట్లో టఫెస్ట్ లెవెల్ వరకు వెళ్దాం, ఆర్డర్ అండ్ డిగ్రీలో టఫెస్ట్ లెవెల్ వరకు వెళ్దాం. అండ్ ఈ వీడియో ఒక 15 minutes లెంత్ వరకు ఉంటుంది. సో పూర్తిగా చూడండి, ఓకేనా? సో స్టార్ట్ చేద్దాం. ఓకే, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇది మన సిలబస్ అనమాట. అంటే డిఫరెంట్ టాపిక్స్ ఇవి. ఇందులో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఓకే, ప్రతి టాపిక్ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత మ్యాక్సిమం మీరు దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతారు రీసెట్ ఎగ్జామ్కి. మరీ అంత టఫ్గా రాదు. సో లెట్ us హోప్ ఎవ్రీథింగ్ గో గుడ్. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఆర్డర్ అండ్ డిగ్రీ. ఆర్డర్ అండ్ డిగ్రీ అంటే ఏం లేదు, ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తాడు, దాంట్లో ఆర్డర్ ఏంటి, డిగ్రీ ఏంటి నేను మీకు చెప్తాను. ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే సమ్ ఈక్వేషన్ ఇస్తాడు, లైక్ x² + y² = 6. సో రైట్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫర్ దిస్ ఈక్వేషన్ అని అడుగుతాడు అనమాట. అంటే ఇలాంటి ఒక ఈక్వేషన్ ఇచ్చి దీన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనుక్కోమంటాడు. ఓకే, సో అది ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, దీనికి ఒక సపరేట్ వీడియో చేద్దాం. అండ్ సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఆర్డర్ 1 అండ్ డిగ్రీ 1. ఈ ఆర్డర్ డిగ్రీ తెలుసుంటుంది, తెలియకపోతే ఇప్పుడు నేను చెప్తాను తర్వాత. సో ఈ సొల్యూషన్ అంటే ఫస్ట్ మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తాడు, లైక్ dy/dx హోల్² ప్లస్ dy/dx = 5y. ఇలాంటి ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తాడు. దీని సొల్యూషన్ అంటే dy/dx వాల్యూ ఎంత, దాన్నే సొల్యూషన్ ఉంటుంది. ఇది ఏ ఫామ్లో ఉంది, క్వాడ్రాటిక్ ఫామ్లో లేదా x² + x - 5 y లేదనుకుందాం. అంటే y కూడా ఉండదు, కొన్ని కేసెస్లో ఉంటుంది. నేను నార్మల్గా చెప్తాను. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనుకోండి. దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు, మీరు ఫ్యాక్టరైజేషన్ చేసి దీన్ని మనం రూట్స్ కనుక్కుంటాం. సేమ్ అలాగే dy/dx రూట్ కనుక్కోవాలి. అదే సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ సొల్యూషన్ అనేది మనం ఈ మెథడ్స్ ద్వారా కనుక్కోవచ్చు. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, వేరియబుల్ సెపరబుల్, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, హోమోజీనియస్, బర్నౌలీ. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే దానికి ఒక పర్టికులర్ అంటే దాన్ని చూడగానే మనకి గుర్తు రావాలి, ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ప్రాసెస్తో అవుతుంది, ఇది వేరియబుల్ సెపరబుల్తో అవుతుంది. ఇది ఏంటి అని నేను డీటెయిల్గా చెప్తాను నా అప్కమింగ్ వీడియోస్లో. లీనియర్లో వచ్చేసి మనకి dy/dx ప్లస్ p(x) y = q(x) ఇలా ఉంటుంది. వేరియబుల్ సెపరబుల్కి ఈజీగా మనం dy/dx = x/y ఉంటుంది. ఎక్స్ని x తోటి, వైని y తోటి తీసుకెళ్ళిపోవచ్చు సపరేట్గా. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోనేమో మనకి m డెరివేటివ్ విత్ x, n డెరివేటివ్ విత్ y = 0. ఇలాంటి ఒక షేప్ ఉంటుంది దీనికి, ఇలా కనబడుతుంది. x ఉంటుంది, ఇలా y ఉంటుంది. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనమాట. దీనికి అంటే ఈ క్వశ్చన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవునా కాదా అని కనుక్కోవడం కూడా నేను చెప్తాను, అది అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో మొత్తం చూడండి. ఓకే, హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే సపోజ్ ఒక క్వశ్చన్ ఉంది, dy/dx = x² + y² xy ఇచ్చాడు. ఇది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. హోమోజీనియస్ అనే వర్డ్లో మీనింగ్ ఏంటంటే ద పవర్ ఆఫ్ ఎ ఫంక్షన్ షుడ్ బి సేమ్. ఇదొక ఫంక్షనా, ఇదొక ఫంక్షన్ అండ్ ఇదొక ఫంక్షన్. ఓకే, ఈ ఫంక్షన్ హైయెస్ట్ పవర్ ఎంత, 2. ఈ ఫంక్షన్ హైయెస్ట్ పవర్ ఎంత, 2. ఈ ఫంక్షన్ హైయెస్ట్ పవర్ ఎంత అంటే x పవర్ ఎంత, 1, y పవర్ ఎంత, 1. ఈ రెండింటిని యాడ్ చేస్తే 2 వస్తుంది. సో ఇది 2, ఇది 2, ఆల్ ఆర్ సేమ్. ఇలా పవర్స్ అన్ని సేమ్ ఉన్నప్పుడు మనం హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. అదేంటిది, ఇక్కడ ప్లస్ ఉంది, దీన్ని సపరేట్ తీసుకున్నారు. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు ఈ వేరే దాన్ని ఎలా యాడ్ చేశారంటే ఇదంతా నేను హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చెప్పేటప్పుడు చెప్తాను. ఇది ఇలాగే చేస్తారు, నేను చెప్తాను డీటెయిల్గా మీకు అప్పుడు చెప్తాను. నెక్స్ట్ బర్నౌలీ ఈక్వేషన్ అంటే సేమ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లానే ఉంటుంది, కానీ పవర్ వస్తుంది. ఓకేనా, పవర్ రైజ్ టు n వస్తుంది. అది నేను మీకు డీటెయిల్గా అప్కమింగ్ వీడియోలో చెప్తాను. nth ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మేబీ ఇక్కడ వరకు మీకు వేరే ఛానల్స్లో దొరకచ్చు. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అండ్ పర్టికులర్ ఇంటిగ్రల్స్ మ్యాక్సిమం మీకు దొరకదు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఖచ్చితంగా చెప్తాను, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు వచ్చేస్తుంది ఇది. సో మీరు వీడియోని ఎండ్ వరకు చూడాలి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదా వీడియో మిస్ అవుతారు. అండ్ TSSET ఎగ్జామ్ పెడతారట, సెప్టెంబర్లోనో ఆగస్టులోనో పెడతారట, పెట్టడం మాత్రం పక్కా. సో మీరు చదవండి. ఓకే, పర్టికులర్ ఇంటిగ్రల్లో సిలబస్లో మాత్రం ఈ ఫార్మ్స్ ఇచ్చాడు, e⁻x sin x cos ax x⁻m. ఓకే, ఇది పర్టికులర్ ఇంటిగ్రల్ ఇవే ఇచ్చాడు. మనకి ఇంకా రకాలు ఉంటాయి, ఇది దీని ప్రొడక్ట్లో ఉంటుంది, లేకపోతే e⁻ax x⁻m ఉంటుంది. సో ఇలా వేరియస్ ఫార్మ్స్ ఉంటాయి. మన సిలబస్లో లేకపోయినా అవి కూడా నేను మీకు నేర్పిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, మరీ చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఆర్డర్ అండ్ డిగ్రీ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఆర్డర్ అండ్ డిగ్రీ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మనం. ఓకే, ఫస్ట్ కొన్ని రూల్స్ ఉంటాయి దీనికి, అవి చూద్దాం, రూల్స్ ఏంటో చూద్దాం. ఓకే,
ఈక్వేషన్ షుడ్ బి పాలినామియల్. మనకి క్వశ్చన్లో ఫైండ్ ది ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ ఎ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని ఒక పర్టికులర్ ఈక్వేషన్ ఇస్తాడు. ఆ ఈక్వేషన్ అనేది ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పాలినామియల్ ఉండాలి. మేబీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావచ్చు, క్వాడ్రాటిక్ కాకపోయినా పవర్ 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, ఏదైనా ఒక పాలినామియల్ ఈక్వేషన్ ఉండాలి. అప్పుడే మనం ఆర్డర్ అండ్ డిగ్రీ ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. లేదు అది అలా లేకుండా సమ్ సైన్ ఇన్వర్స్ టర్మ్స్లో, సైన్ ఆఫ్ యాంగిల్ టర్మ్స్లో ఉందనుకో చేయలేం. ఇదంతా కన్ఫ్యూజన్లా ఉంటే నేను నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ చేస్తాను, మీ డౌట్ క్లియర్ అయిపోతుంది అండ్ టఫ్ ప్రాబ్లమ్స్ వరకు కూడా వెళ్దాం. ఓకే, ఈక్వేషన్ షుడ్ బి ఏ పాలినామియల్. ఈక్వేషన్ అనేది పాలినామియల్ ఉండాలి. దర్ షుడ్ నాట్ బి ఎనీ నెగిటివ్ ఆర్ ఫ్రాక్షనల్ పవర్స్ షుడ్ బి న్యాచురల్ నంబర్స్. అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మన dy/dx పవర్ అనేది నెగిటివ్ టర్మ్స్లో ఉండకూడదు, ఫ్రాక్షనల్ పవర్స్ కూడా ఉండకూడదు. ఫ్రాక్షనల్ పవర్స్ అంటే dy/dx అనేది అండర్ రూట్లో ఉండకూడదు, లేకపోతే క్యూబిక్ రూట్లో ఉండకూడదు. యాక్చువల్గా రూట్లో ఉండకూడదు అని అర్థం. ఓకేనా, ఎందుకంటే రూట్లో ఉంటేనే కదా మనకి ఫ్రాక్షనల్ పవర్స్ వచ్చేది 1/2. ఓకే, అర్థమైంది కదా. నేను చెప్తాను ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో. నెగిటివ్ అంటే ఒకవేళ మన dy/dx డినామినేటర్లో ఉంటే 1/dy/dx. dy/dx న్యూమరేటర్లోకి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది, దాని పవర్ -1 అయిపోతుంది. సో నెగిటివ్ పవర్స్ ఆర్ నాట్ అలౌడ్, వీ నీడ్ టు చేంజ్ ఇట్. ఇఫ్ వీఆర్ unable to convert into a polynomial equation with positive degree and natural numbers ఉన్న పవర్స్లోకి మనం కన్వర్ట్ చేయలేకపోతే దెన్ ద ఆర్డర్ ఇస్ డిఫైన్డ్. ఎప్పుడైనా సరే ఆర్డర్ డిఫైన్డ్, బట్ డిగ్రీ ఇస్ నాట్ డిఫైన్డ్ సమ్ టైమ్స్. నేను థియరీ చెప్తున్నాను బాగా. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేద్దాం, మీకు అర్థమైపోతుంది. ఆర్డర్ ఈజ్ ది ఆర్డర్ ఆఫ్ హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్. ఇప్పుడు ఒక dy/dx హోల్ క్యూబ్ ప్లస్ d3y/dx హోల్ స్క్వేర్ ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0 ఇలా ఒక ఈక్వేషన్ ఉంది. ఆర్డర్ అనేది హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్కి ఉన్న ఆర్డర్ అనమాట. ఇప్పుడు వీటన్నిటిలో హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఏంటిది, ఈ టర్మ్ వచ్చేసి హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్. సో దీని ఆర్డర్ ఎంత, 3. సో మన ఆర్డర్ వచ్చేసి 3. ఓకే, వాట్ ఈస్ ద డిగ్రీ దెన్, పవర్ ఆఫ్ ద డెరివేటివ్. ఏ డెరివేటివ్ అయితే హైయెస్ట్ పవర్ ఉందో దాని పవర్ ఎంత ఉంది, ఏ డెరివేటివ్ అయితే హైయెస్ట్ ఆర్డర్ ఉందో దాని పవర్ ఎంత, ఆ పవర్నే మనం డిగ్రీ అంటాం. ఓకేనా, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డిగ్రీ ఆఫ్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఆర్డర్ ఆఫ్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది ఇంత సింపుల్, కానీ దీని నుంచి కూడా గట్టి క్వశ్చన్స్ అడుగుతాడు. కొన్ని కాన్సెప్ట్ క్లియరింగ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, dy/dx హోల్ క్యూబ్ ప్లస్ d3y/dx³ ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 3. దీని ఆర్డర్ చెప్పండి, డిగ్రీ చెప్పండి. ఒకవేళ వస్తే మీరు అంటే మీరు చెప్పుకొని ఆన్సర్ తర్వాత చూడండి. ఓకే, దీని ఆర్డర్ వచ్చేసి 3, ఎందుకంటే హైయెస్ట్ ఆర్డర్ ఇదే కదా. సో హైయెస్ట్ ఆర్డర్ డిగ్రీ ఎంత, 1. ఇక్కడ డిగ్రీ ఎక్కువే ఉంది, కానీ ఇది హైయెస్ట్ ఆర్డర్ కాదు కదా. సో ఆర్డర్ ఇది, హైయెస్ట్ ఆర్డర్ ఇది. సో దీని డిగ్రీ ఎంత, 1. ఓకే, క్లియరా. సో ఇక్కడికి వద్దాం. సో ఇప్పుడు ఇందులో సైన్ ఆఫ్ dy/dx ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ dy/dx. సో నాకు దీని ఆర్డర్ డిగ్రీ, మీరు నిజాయితీగా వీడియో పాజ్ చేసి మీరు ఈ కాన్సెప్ట్ చదివినట్లయితే నాకు దీని ఆర్డర్ డిగ్రీ చెప్పండి, అండ్ నేను కూడా సాల్వ్ చేస్తాను, చెక్ చేసుకోండి. మీది అయిపోయిందా, చేశారా? ఓకే, రైట్. ఇప్పుడు సైన్ ఆఫ్ dy/dx ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ dy/dx ఉంది. సో నేను ఏమనుకుంటా, నాకు సైన్ ఆఫ్ యాంగిల్లో ఉంది dy/dx. ఇలా ఉంటే ఇలా చేయాలో నాకు తెలీదు, అండ్ దెర్ ఈస్ నో థియరీ హౌ టు డూ దిస్. ఓకే, సో నేను ఏం చేస్తాను, సైన్ నాడు పంపిస్తా, సైన్ ఇన్వర్స్ అవుతుంది. ఓకే, ఇదేమవుతుంది, సైన్ ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ dy/dx అవుతుంది. అప్పటికి కూడా సైన్ లోపల dy/dx ఉంది. సో నేను దీన్ని చేంజ్ చేయలేకపోతున్నా. సో ఇక్కడ డిగ్రీ వచ్చేసి నాట్ డిటర్మైన్డ్. ఓకే, ఆర్డర్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ 1. ఆర్డర్ అంటే మన డెరివేటివ్ ఏదైతే ఉందో దాని హైయెస్ట్ ఆర్డర్ ఎంత, ఇక్కడ హైయెస్ట్ ఆర్డర్ ఏముంది, 1 ఉంది. సో ఆర్డర్ ఈజ్ ఆల్వేస్ డిఫైన్డ్. వన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఆర్డర్ ఈజ్ ఆల్వేస్ డిఫైన్డ్, బట్ డిగ్రీ ఈజ్ నాట్ డిఫైన్డ్ వెన్ ఇట్ ఈజ్ ఇన్సైడ్ దీస్ సార్ట్ ఆఫ్ థింగ్స్. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్స్లో సైన్ లోపల ఉంటే మనకి అన్డిఫైన్డ్. ఓకే, ఇలా వస్తుంది. సో నెక్స్ట్ ఇది చూద్దాం. కాస్ ఆఫ్ dy/dx ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ xy. ఇది ఇది ఆర్డర్ వచ్చేసి 1. ఇది అందరు చెప్పేస్తారు ఆర్డర్ 1. ఓకే, రైట్. కానీ డిగ్రీ ఎంత చెప్పగలుగుతారా? నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడలాగే కాస్ నీటి పంపిస్తే ఏమవుతుంది, కాస్ ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ xy. నాకు ఇప్పుడు కాస్ లోపల నాకు డెరివేటివ్ ఏం లేదు కదా, నాకు డెరివేటివ్ ఒకటి సైడ్కి మిగిలిపోయింది. దీని డిగ్రీ ఎంత, 1. ఆర్డర్ ఎంత, 1. సో డిగ్రీ ఈజ్ 1. క్లియరా? ఇలా ఉన్నప్పుడు ఇలా కన్వర్ట్ చేయాలి, ఇలా కన్వర్ట్ కాకపోతే ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్. అండ్ దీన్ని చూద్దాం, దీన్ని సపరేట్ పేపర్లో చేద్దాం. ఓకే, సపరేట్ పేపర్లో వేద్దాం. బ్రదర్, నేను క్వశ్చన్లో చిన్న చేంజ్ చేసా, y ట్రిపుల్ డెరివేటివ్. ఓకేనా, డబుల్ డెరివేటివ్, సింగిల్ డెరివేటివ్, ట్రిపుల్ డెరివేటివ్. ఇప్పుడు నాకు దీని ఆర్డర్ అండ్ డిగ్రీ మీరు చెప్పగలుగుతారా? ఒకసారి ట్రై చేయండి, ఆర్డర్ అండ్ డిగ్రీ ట్రై చేయండి. చాలా సింపులే,
ఇందులో టఫ్ ప్రాబ్లమ్స్ చేసిన వాళ్ళకి ఇది పెద్ద విషయం కాదు. ఓకే, దీన్ని ఎలా చేయొచ్చు, చేశారు, అయిపోయిందా, వచ్చిందా డిగ్రీ, మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, y ట్రిపుల్ డెరివేటివ్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ సి ఆఫ్ y డాష్ ప్లస్ y డబుల్ డెరివేటివ్ హోల్ స్క్వేర్. ఇలా ఉంది. ఈ రూట్ ఇటు పంపిస్తే y ట్రిపుల్ డెరివేటివ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి y డాష్ ప్లస్ సి y డబుల్ డాష్ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇది మీరు ఈజీగా చెప్పగలుగుతారు కదా, దీని ఆర్డర్ డిగ్రీ ఎంత. సో ఆర్డర్ ఎంత ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ డిగ్రీ ఎంత ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, ఆర్డర్ అండ్ డిగ్రీ ఎంత. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే y డాష్ అంటే ఏంటంటే dy బై dx, ఇది అందరికీ తెలిసిన బేసిక్ థింగ్. y డబుల్ డాష్ అంటే dy స్క్వేర్ y అపాన్ dx స్క్వేర్. ఓకే, d క్యూబ్ y అపాన్ dx క్యూబ్ y ట్రిపుల్ డాష్. ఓకే, ఇది అందరికి తెలుసు కదా. సో y ట్రిపుల్ డాష్ అంటే d క్యూబ్ y బై dx క్యూబ్, y డబుల్ డాష్ అంటే d స్క్వేర్ y బై dx స్క్వేర్. సో ఇప్పుడు హైయెస్ట్ ఆర్డర్ ఎంత, 3, అంతేనా, 3, ఆర్డర్ 3. డిగ్రీ ఎంత, డిగ్రీ ఎంత, ఏదైతే హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఉందో దాని పవర్ ఎంత, 2 ఈజ్ అ డిగ్రీ. క్లియరా, కాన్సెప్ట్ క్లియరా. ఇలా మనం చాలా ప్రాబ్లమ్స్ చేయొచ్చు. సో 13 minutes అయిపోయింది. ఇప్పుడు ఒక 2 ప్రాబ్లమ్స్ చూద్దాం. బ్రదర్ ఇక్కడ ఒక ప్రాబ్లం చూడండి, y ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ సి ఆఫ్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ సి ఇచ్చాడు. అంటే ఫైండ్ ది డిగ్రీ అండ్ ఆర్డర్ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మ్డ్ ఫ్రమ్ దిస్ థింగ్. దీని నుంచి మనం ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ క్రియేట్ చేసి దాని డిగ్రీ అండ్ ఆర్డర్ కనుక్కోవాలి. ఓకేనా, ఫస్ట్ దీన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, మినిట్. y డాష్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ సి ఇంటూ దీని డెరివేటివ్ సపోజ్ దీన్ని ఎక్స్ అనుకుందాం. రూట్ ఎక్స్ డెరివేటివ్ ఏమవుతుంది, 1/2 రూట్ ఎక్స్ కదా, 2 రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ సి. అండ్ దీని డెరివేటివ్ ఇక్కడ రాయాలి, ఈ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ సి ఉందో దాని డెరివేటివ్. సో రూట్ సి డెరివేటివ్ 0 ప్లస్ ఎక్స్ డెరివేటివ్ 1. ఓకే, అండ్ రూట్ సి బై 2 అండర్ రూట్ ఎక్స్ ప్లస్ రూట్ సి ఈజ్ ఈక్వల్ టు y డాష్. ఓకేనా, సో నాకు ఇప్పుడు అండర్ రూట్ వద్దు, అంటే అండర్ రూట్ సి వద్దు, నాకు సి వాల్యూ తెలియాలి. సో దట్ ఐ కుడ్ రిప్లేస్ సి విత్ ఎనీ అదర్ డెరివేటివ్. అంటే ఇప్పుడు నేను చూడండి, వైని మల్టిప్లై చేస్తా. వైని మల్టిప్లై చేస్తే ఏమవుతుందో నేను జస్ట్ చూపెడతా. సి అపాన్ 2 అండర్ రూట్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ సి ఇంటూ అండర్ రూట్ సి ఇంటూ అండర్ రూట్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ సి. ఓకే, ఇది ఇలా ఉందా. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ రూట్ సి ఇంటూ రూట్ సి అపాన్ 2 ఈజ్ ఈక్వల్ టు y డాష్. సో సి ఈజ్ ఈక్వల్ టు y డాష్ ఇంటూ 2. సో దీన్ని ఈ సి ప్లస్ రీప్లేస్ చేయాలి. ఓకేనా, దీన్ని ఈ సి దగ్గర రీప్లేస్ చేయాలి, లేదా డైరెక్ట్గా మనం ఇక్కడే ఆర్డర్ అండ్ డిగ్రీ ఫైండ్ అవుట్ చేసే పని చేయొచ్చు, కానీ రీప్లేస్ చేద్దాం. ఇది ఒక స్టాండర్డ్ ప్రాసెస్ కాబట్టి. సో రీప్లేస్ ఇట్. y ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ సి కాబట్టి 2y డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏంటిది ఇప్పుడు అండర్ రూట్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ 2y డాష్. ఓకే, అప్పుడు మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2y డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ 2y డాష్. అండ్ ఈ y ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే y ఈజ్ ఈక్వల్ టు 2y డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ 2y డాష్. ఇది వెళ్ళిపోతే y అపాన్ 2y డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ అండర్ రూట్ 2y డాష్. అండ్ ఎక్స్ని కూడా పంపించండి ఇటు. y అపాన్ 2y డాష్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ 2y డాష్. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేద్దాం. ఇప్పుడు బోత్ సైడ్ చేస్తే మనకి ఇప్పుడు ఏమొస్తుంది అంటే y మైనస్ ఎక్స్ ఆఫ్ 2y డాష్ బై 2y డాష్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2y డాష్ అండర్ రూట్ హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఇక్కడ y మైనస్ ఎక్స్ 2y డాష్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2y డాష్ ఇంటూ 2y డాష్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది 4y
y dash whole square y minus x 2y dash whole square. ఓహో మిస్టేక్ ఇక్కడ ఉంది. 2y డాష్ని మనం ఇటువైపు పంపించాం కదా, సో హోల్ స్క్వేర్ ఉంది, సో 2y డాష్ కూడా హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుందంటే 2y డాష్ ఇంటూ 4y డాష్ హోల్ స్క్వేర్. ఓకే, 4 2s are 8 y డాష్ హోల్ క్యూబ్ y మైనస్ ఎక్స్ ఆఫ్ 2y డాష్ హోల్ స్క్వేర్. ఓకే, y అప్పుడు ఆర్డర్ ఆఫ్ ది డెరివేటివ్ ఏంటి, ఆర్డర్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఏంటిది, 1 కదా. y డాష్ డబుల్ డాష్ లేదు, ట్రిపుల్ డాష్ లేదు, y డాష్ ఒకటే ఉంది, సో ఆర్డర్ విల్ బి 1. అండ్ డిగ్రీ ఎంత, ఇక్కడ డిగ్రీ ఏమవుతుంది 3 అవుతుంది. కొంచెం ఆలోచించాలి ఇలాంటి టైమ్స్లో. ఓకే, ఆర్డర్ 1 డిగ్రీ 3. సో ఈ క్వశ్చన్ అంతే అయిపోయింది మన క్వశ్చన్. సో క్వశ్చన్ సాల్వ్ చేసాం, టైం నేను చెప్పిన దానికంటే దాటేసింది. సో నెక్స్ట్ వీడియోలో మనం ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అన్నీ చూసేద్దాం. నేను వన్ వీడియో చేద్దాం అనుకున్నా, కానీ లెంతీ అయిపోతుంది, ఫార్మేషన్, వేరియబుల్, సెపరబుల్ అన్నీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. షేర్ ది వీడియో, లైక్ ది వీడియో, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ యువర్ feelings. Okay, thank you, bye.